తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అర్జున్ చక్రవర్తి చిత్ర యూనిట్ సందడి చేసింది. డైరెక్టర్ విక్రాంత్, హీరో విజయరామరాజు, హీరోయిన్ సిజార్ రోజ్ మాట్లాడుతూ ఇది పూర్తిగా కుటుంబ కథ చిత్రమని అన్నారు. ప్రేక్షకుల ముందుకు ఒక మంచి కథతో వస్తున్నామని తెలిపారు. తాను నిజానికి వాలీబాల్ ప్లేయర్ని అని, కానీ కష్టపడి కబడ్డీ నేర్చుకున్నానని, సిక్స్ ప్యాక్ చేశానని, క్రీడలకు సంబంధించి అన్ని కోణాల్లో సమస్యలను ఇందులో రియల్ గా చూపించడం జరిగిందన్నారు. నేను వెయిట్ బాగా ఒక 10-12 కేజీస్ వెయిట్ తగ్గడం ఇది 2019లో చేశాం ఫస్ట్ షెడ్యూల్. దాని తర్వాత 50 ఇయర్స్ 35 ఇయర్స్ లుక్ ఉంటుంది, 50 ఇయర్స్ లుక్ ఉంటుంది, అలాగే 25 ఇయర్స్ నేను గేమ్ ప్లే చేస్తున్నప్పుడు 1950s లో జరిగే స్టోరీకి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా ఉంటాయి. సో ఈ అన్ని ఏజ్ గ్రూప్స్ కి డిఫరెంట్ వేరియేషన్స్ కోసం ఫిజికల్ గా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవడం, అంటే వెయిట్ తగ్గడం, మళ్ళీ ఆ యంగ్ లుక్ కోసం మజిల్ గెయిన్ చేయడము, అండ్ మిడిల్ ఏజ్డ్ లుక్ కోసం ఒక నార్మల్ మళ్ళీ వెయిట్ లోకి రావడం, ఇలా సో మెనీ వేరియేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది 6 సంవత్సరాల పాటు మేము చేసాము ఈ ప్రాజెక్ట్ ని. మీకు ఏంటంటే ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగు సినిమాలో ఇన్ని వేరియేషన్స్, అంటే నా ఒక్క క్యారెక్టర్కే కదండి. హీరో విజయరామరాజు అయితే తను చేసిన ఆ లుక్ వేరియేషన్స్, తను తీసుకొచ్చిన అంటే నా పాత్ర ఒక లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ ఉంటది, బట్ తను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు తను చూపించే వేరియేషన్స్ దాదాపు 8 వేరియేషన్స్ ఉంటాయి. తన ఒక టీనేజ్ లుక్ నుంచి దాదాపు ఒక మిడిల్ ఏజ్ లుక్ వరకు. సో దానికోసం తను చాలా శ్రమ పడ్డాడు. తను ఏంటంటే ఒక స్టేజ్ లో 30 కిలోలకి పైగా వెయిట్ తగ్గడము, సిక్స్ ప్యాక్ యాప్స్ 5 నెలలు కష్టపడి సిక్స్ ప్యాక్ యాప్స్ చేయడము, ఇలా ప్రతి క్యారెక్టర్ అండి. దుర్గేష్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. తనలో కూడా ఆ వేరియేషన్స్ ఉంటాయి త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్స్. అలాగే దేవిక క్యారెక్టర్ కూడా ఆ వేరియేషన్స్, యంగ్ లుక్, మళ్ళీ ఒక మిడిల్ ఏజ్ లుక్ ఉంటది. ఇలా ప్రతి క్యారెక్టర్ ని కూడా చాలా డీటెయిల్డ్ గా వర్కౌట్ చేసి ఆ వేరియేషన్స్ చూపించడం జరిగింది. డెఫినెట్ గా ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఆ వేరియేషన్ ఫీల్ అవుతారు. ఒక ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటది ఈ మూవీలో. అలాగే మన అజయ్ ఘోష్ గారు వాళ్ళు కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశారు. అండ్ మా డైరెక్టర్ విక్రాంత్ గారు, యాక్చువల్ గా అది మేము ఎంటర్ అయినప్పటి నుంచి, షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 6 ఇయర్స్, బట్ దానికి ముందు అతను ఒక 2 ఇయర్స్ స్క్రిప్ట్ వర్క్ చేయడము, అలాగే ఒకే ప్రాజెక్ట్ మీద ఇంతకాలం దాదాపు 8-9 సంవత్సరాలు ఒకే ప్రాజెక్ట్ మీద ఉండి తను చాలా డీటెయిలింగ్ చేశారండి. అంటే అతను ఎప్పుడు అసిస్టెంట్ గా కూడా ఎవరి దగ్గర వర్క్ చేయని అతను ఒక పెద్ద డైరెక్టర్ తీసిన స్థాయిలో ఈ సినిమాని తీశాడు. మేము రిలీజ్ చేసిన ట్రైలరు అవి చూసిన తర్వాత కూడా ఇండస్ట్రీ పీపుల్ చాలా మంది కాల్స్ చేసి చాలా సర్ప్రైజ్ అవుతున్నారు. అసలు ఎవరి దగ్గర వర్క్ చేయని ఒక డైరెక్టర్ ఇంత బాగా ఎలా తీయగలిగాడు అనే ఒక సర్ప్రైజ్ అవుతున్నారు. అలాగే మా ప్రొడ్యూసర్ శ్రీని గారు, తను యాక్చువల్గా యుఎస్ లో ఉంటారు. తను ప్రతి షెడ్యూల్ ఇక్కడ జరుగుతున్న ప్రతి షెడ్యూల్ తర్వాత మాతో ఫోన్ లో ఇంటరాక్ట్ అవుతూ అప్డేట్స్ తెలుసుకుంటూ దాని గురించి చాలా కష్టపడ్డాడు. ఈవెన్ సిక్స్ ప్యాక్ చేసినప్పుడు కానీ రోజుకి 6 hours జిమ్ కి వెళ్ళి 5 months వితిన్ 5 months లో 6 ప్యాక్ చేశాడు. సో ఈ విధంగా అందరం చాలా కష్టపడ్డాం. ఈవెన్ అజయ్ ఘోష్ గారు కానీ కూడా చాలా బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా అండి. ఎందుకంటే ఈ సినిమాలో వచ్చే సీన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సిచ్యువేషన్ లో మీరు ఫేస్ చేసి ఉంటారు. ఆ విధంగా ఈ సినిమాకి మీరు కనెక్ట్ అవుతారు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో మీ కబడ్డీ చూపించిన విధానం, గేమ్ చూపించిన విధానం ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎక్కడ రాలేదండి. ఎందుకంటే నిజంగా ఒక ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్ని తీసుకొచ్చి హీరో విజయ్ ఒక 1 year ట్రైనింగ్ తీసుకొని మేము షూట్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు రేపు స్క్రీన్ మీద గేమ్ చూస్తున్నప్పుడు ఒక 90s 80s లో నిజంగా ఒక కబడ్డీ మ్యాచెస్ జరిగినప్పుడు ఎలాగైతే ఒక రియలిస్టిక్ ఫీల్ ఉంటుందో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారు. సో ఈ సినిమా రేపు 29th రిలీజ్ అవుతుంది. మీ మీడియా వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి. ఈ సినిమాని సక్సెస్ చేసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చి ఇస్తారని చెప్పి నమ్ముతూ థ్యాంక్ యూ. ఐఎమ్ ఫ్రమ్ కేరళ. నా క్యారెక్టర్ పేరు దేవిక. ఐఎమ్ డూయింగ్ ద లీడ్ క్యారెక్టర్ ఇన్ అర్జున్ చక్రవర్తి. నేను కొంచెం తెలుగు మాట్లాడదాను.
My cinema Arjun Chakravarti. It's my debut in Telugu. For sure, chudandi, and I'm really happy to be part of the team Arjun Chakravarti. Thank you to my director Vikrant sir. Thank you to my co-stars Dayanand sir, Vijaya, Durgesh sir, and Vijay Garu. Thank you. I'm happy to share a screen space with them. Um, this Arjun Chakravarti is a biopic. It's a real life story of a kabaddi champion. I think nobody knows about him, but through this film, we are telling the story of a great kabaddi player. And I just hope you all love the cinema. The cinema is very real with emotions. It's very real with the struggles of a sports person, the success of a sports person, his personal life. So um, there is no there's no fight, there is no any mass elements in our movie, but the only mass element is the content, the story of our movie. That is the mass, and I believe we need your support. I am a debutant. Vijaya's, it is his first lead. It's a big major lead, and we also have our director who is a debutant, director, he's a debutant. We have amazing work done by Jagdish sir. I think it's a amazing teamwork. Na cinema 29th కి release avadu, and please, we need your support. We need the media to promote our movie as well. Okay. మీరందరూ మా టీజర్ చూసారని అనుకుంటున్నాం. చూసారా టీజర్? చూడలేదా? చూడకపోతే చూడండి తప్పకుండా, నచ్చుతుంది మీ అందరికి. యా, అవును, కబడ్డీ గురించి ఆల్మోస్ట్ 6 years అంటే వేరియేషన్స్ కానీ, మాకు లుక్ వేరియేషన్, ఫిజికల్ వేరియేషన్, దానికి తోడు కోవిడ్. మేము 2019 లో స్టార్ట్ చేసినప్పుడు 2020 లో కోవిడ్ రావడం వల్ల, అంటే మేము ఇందులో సీజీ కానీ, రోప్ షాట్స్ కానీ, డూప్ షాట్స్ అలాంటివి ఏమీ లేవండి. చాలా న్యాచురల్ గా, రియలిస్టిక్ గా ఈ మూవీ చేసాం. అందుకు మేము అక్కడ ఒక 1000 members జూనియర్స్ పెట్టి షార్ట్ ప్లాన్ చేసిన తర్వాత, అది మధ్యలో అనుకోకుండా కోవిడ్ వల్ల షూటింగ్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. మాకు ఆ 1000 members తో ఆడియన్స్ తో షూట్ చేయడానికి పర్మిషన్ రావడానికి 1.5 year టైం పట్టింది. తర్వాత ఫిజికల్ గా వేరియేషన్, మా ఇందులో ప్రతి ఒక్కరికి లుక్ వేరియేషన్, ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి. సో ఆ వేరియేషన్స్ ఈచ్ స్కెడ్యూల్ కి మాకు 8 months టైం పట్టేది. అందులో మేము అంటే ఇప్పుడు రంగయ్య క్యారెక్టర్ చేశారా, ఆయన బల్క్ అయితే నేను లాస్ అయ్యే క్యారెక్టర్. అలా ఫిజికల్ గా కానీ, లుక్ వైజ్ గా వేరుగా ఉండడం వల్ల మేము స్కెడ్యూల్ కి ఎక్కువ టైం పట్టింది. తర్వాత 6 pack చేసాం. ఇందులో నేను 6 pack అంటే గెట్ బ్యాక్ ప్లేయర్ లాస్ట్ లో గెట్ బ్యాక్ అయ్యేదానికి 6 pack చేయడానికి దానికి టైం తీసుకుని ప్రాపర్ గా దాన్ని మేము ఎక్స్పోజ్ చేయడానికి. తర్వాత కబడ్డీ రియలిస్టిక్ గా చాలా, అంటే 90s 80s లో కబడ్డీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అప్పుడు కోర్టు సైజ్ అవి ప్రాపర్ గా మేము ప్లాన్ చేసుకుని, ప్రో కబడ్డీ ప్లేయర్స్ ఆడే ప్లేయర్స్ తో మేము కబడ్డీ నేర్చుకుని, ఈ స్కిల్స్ అన్ని ఇందులో మేము చేసినవన్నీ రియల్ గా, ప్రతిదీ రియల్ స్కిల్ గా చేసాం మేము. సో మీకు ఈ మూవీ చూస్తే రియల్ గా కబడ్డీ చూసిన ఫీల్ అనిపిస్తుంది. మాది ఓన్లీ కబడ్డీ, ఓన్లీ స్పోర్ట్స్ డ్రామా కాదు, ఎమోషన్ గా కూడా మనందరినీ కనెక్ట్ అయ్యే మూవీ ఈ మూవీ. అండ్ ఇందులో చేసిన మా డైరెక్టర్, ప్రొడ్యూసరు, మేము చేసిన వాళ్ళందరం కొత్త వాళ్ళం. కానీ మా మూవీ చూస్తే మీకు అలా అనిపించదు. ఇప్పటికే మాకు విజువల్స్, మా డిఓపి విజువల్స్ లో, మాకు డైలాగ్స్ లో, మేకింగ్ లో, ఇంకా ఆర్టిస్టులు ఇవన్నిటిలో కూడా మాకు చాలా మంచి అప్లోజ్ వచ్చింది. ఇప్పుడు దాకా మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు, డైరెక్టర్స్ వాళ్ళు కూడా కాల్ చేసి మాకు చాలా బాగుందని చెప్పారు. మేము ఈ రోజు రాజమండ్రి రావడానికి ఏంటంటే, ఇక్కడ మా సినిమా ఒక మంచి సినిమా చేసాం, దాన్ని జనాల్లోకి వెళ్ళాలంటే మీ సపోర్ట్, మీడియా మిత్రుల సపోర్ట్ కావాలి. తప్పకుండా మీరందరూ మా మూవీని ప్రమోట్ చేసి మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.